First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. 22 ఇంటర్వ్యూలు ఇచ్చారని. హ్మ్. అంటే నాకేమీ పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఇప్పటివరకు మాత్రం మీరు అడిగినవన్నీ వేరే అడిగారు కానీ అహా! లేదు. మీకు అనిపిస్తున్నాయా? డెఫినెట్‌గా వేరే వాళ్ళు అడిగినయి కాదు. వేరే వాళ్ళు అడగనివి మీరేవో కొత్తగా ఉన్నాయి మీవో 3, 4 ఇప్పటివరకు అయితే సో ఫార్. థ్యాంక్ యూ. అంటే నాకేం ప్రాబ్లమ్ లేదనే వర్డ్ ఎందుకు వాడానంటే, మీరు ఇచ్చిన ఆ 22 ఇంటర్వ్యూలో నాకు ఒక ఇంటర్వ్యూ పిచ్చగా నచ్చింది. హ్మ్. మీరు నమ్ముతారా? నేను ఆ ఇంటర్వ్యూని సినిమా చూసినట్టు రిపీట్‌గా చూసాను. ఓయ్ అమ్మో బాబోయ్! ఏంది సార్ అది? సోది చెప్తా అని చెప్పి. సోది చెప్తాలోనా? ఆ! అచ్చా! అండ్ మీరు ఎలా అక్కడ ప్లేస్ అయ్యారంటే కరెక్ట్‌గా ఆ! ఒక టీఎఫ్ఐ బానిస, వాళ్ళిద్దరూ టీఎఫ్ఐ బానిసలే. అవును. మీరు ఇంకో టీఎఫ్ఐ బానిసలాగా వచ్చి ప్లేస్ అయ్యారు. టీఎఫ్ఐ కట్టు బానిస. హ్మ్. యాహ్! అస్సల సూపర్బ్ ఇంటర్వ్యూ. థాంక్ యూ సార్. అలాగే నిజంగా మీలాగా కొంతమంది ఉన్నారు. నాకు స్పెషల్లీ ఆ సోది చెప్పుతా గురించి మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. విపరీతంగా ఎంజాయ్ చేశాను ఇది అని. హ్మ్. నాకు కూడా తెలీదు నేను అన్ని మాట్లాడతానని. అసలు అన్‌ప్రిపేర్డ్ సార్. ఉట్టి సైడ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం రండంటే ఎళ్ళిపోయాను. హ్మ్. ఇండస్ట్రీలో ఐ మీన్ మన ఇంకా చాలా మాట్లాడుకోవాల్సిన టైం అప్పటికే ఎంతో గంటన్నర, 2 గంటలు మాట్లాడినట్టున్నాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇంటర్వ్యూస్ కూడా. తప్పకుండా. అలాగే నాకు ఇంకో ఇంటర్వ్యూ మీద ఒక కంప్లెయింట్ ఉంది. సీరియస్ కంప్లెయింటే. ఒక చిన్న బాబుతో ఒక 2, 3 వీక్స్ బ్యాకు ఒక ఇంటర్వ్యూ చేశారు. అతని పేరు ఏదో నాకు రొట్టా సంథింగ్ ఏదో వస్తది. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి అక్కడేమి సెన్సార్ లాంటి పరిధులేమి లేవు. లేవు. వాళ్ళ ఇష్టం. వాళ్ళ చాయిస్ అది. వాళ్ళని చూసే ఆడియన్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. చూస్తారు. వాళ్ళు స్టార్స్ అవుతారు. ఇక్కడ నాకు ఎలాంటి అభ్యంతరాలు గాని ఏం లేవు. హ్మ్. అయితే అతను చిన్న పిల్లాడు. చాలా తక్కువ వయసు. 10 ఏళ్ళో, 12 ఏళ్ళో ఉంటాయి. వాళ్ళ పేరెంట్స్‌కి విచక్షణ లేదు. అతన్ని గైడ్ చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేబీ ఎడ్యుకేట్ కూడా అయి ఉండకపోవచ్చు. బట్ నందు అనే వ్యక్తి 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో మీకంటూ నేను స్టారు, ఇమేజ్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి మనిషిగా మీరు గుర్తింపు తెచ్చుకున్నారు. మీరు ఆ ఇంటర్వ్యూ చేసి ఉండకపోతే బాగుండేది కదా! చెప్పారు సార్ నాకు వేరే వాళ్ళు. హ్మ్. చెప్పారు. హ్మ్. అతని కాంటెంట్ అంతా గూడా అంటే ఉట్టి నా ఇంటర్వ్యూ వరకు కాదు. మామూలుగా ఒకవేళ ఆయన చూస్తే తనున్నటువంటి ప్రాంతంలో, తన సర్కిల్‌లో వాళ్ళు చాలా కామన్‌గా, రెగ్యులర్‌గా అదే కాంటెంట్. హ్మ్. ఇప్పుడు మనం నేనేమి ఐయామ్ నాట్ బ్యాకింగ్ ఇట్. ఐయామ్ నాట్ ట్రైయింగ్ టు అంటే దానికేదో మోరల్ వాల్యూ యాడ్ చేయడానికి ప్రయత్నం కాదు. అతని కాంటెంట్ అది సార్. అతని కంటెంట్ అది. ఎప్పటినుంచో. ఇప్పుడు అవును. కాదు. గత 2 ఏళ్లగానో, 3 ఏళ్లగానో మిలియన్స్‌లో వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు మీరెలా అయితే సోది చెప్పారో అలా నాకు రొట్టెగాడి గురించొచ్చి అన్న అసలు అందులో నువ్వు మావోడిలా కనిపించినావే నువ్వు అసలు అన్న వాళ్ళు కూడా ఉన్నారు నాతో. హ్మ్. సో, దేర్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఆడియన్స్ దట్ లవ్స్ దట్ పార్ట్. అండ్ అందులో ఎక్కడ నేను ఆ అబ్బాయిని ఏమన్నా అనకుండా నేను ఆ అబ్బాయిని ఒక్క మాట అవును. కూడా అనను. నన్ను నేను అనుకుంటా మహా అవును. అయితే. కానీ కొన్ని పదాలు వచ్చిన మాట వాస్తవం. ఐయామ్ నాట్ ట్రైయింగ్ టు యాడ్ వాల్యూస్ టు ఇట్. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ సినిమాని ఎలాగైనా తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో ఏమవుతుందంటే సార్, ఎనీథింగ్ నువ్వేం చెప్తావు? నన్ను షర్టిప్పేసి రోడ్డు మీద తిరగమంటావు తిరుగుతా. హ్మ్. మా టీమ్ అంటూ ఉంటారు. నందన్న ఒక టికెట్ కోసం బట్టలిప్పి అక్కడ రామానాయుడు గేట్ దగ్గర షర్టిప్పేసి నుంచోమంటే కూడా నుంచుంటాడు. అంత కసి అని అంటూ ఉంటారు. హ్మ్. హ్మ్. నాకు నిజంగా ఆ కసి ఉంది. సో, ఆ ప్రాసెస్‌లో, ఆ జర్నీలో కొన్ని మిస్ అవుతాం, మిస్‌ఫైర్ అవుతాం. దాన్ని ఫేస్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పారు. అలా చెప్పిన వాళ్ళున్నారు ఖచ్చితంగా. సార్. ఒకటి 2 విషయాలు నాట్ జస్ట్ రొట్టెగాడు ఇంకోటి కూడా 1, 2 ఉన్నాయి వేరేవేవో. హ్మ్. హ్మ్. చెప్పిన వాళ్ళున్నారు. ఇంకంతే సార్. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ అంతకుముందు లేదు. ఇప్పుడొచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయగలుగుతాం జాగ్రత్తగా అనేది జాగ్రత్త పడాలి. ఓకే. నేర్చుకొని. ఈ సినిమా ఫస్టు టీజరు, ట్రైలర్ అక్కడ ఈ ఈవెంట్స్ లాంచ్ అయ్యేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. హ్మ్. ఏడ్చేశారు. ట్రైలర్ లాంచ్ అప్పుడు. హ్మ్. అంటే మీరు ఏడ్చింది దానికి కారణం ఏందంటే ఉంది. అది చాలా సంవత్సరాల నుంచే ప్రయత్నిస్తున్నాను. రావాల్సినంత పేరు రావట్లేదు అని జెప్పేసి మీరు బాధపడి ఉండొచ్చు. హ్మ్. బట్ నందుని ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు అనే ఒక ప్రాస్పెక్టివ్ మీడియాలోకెళ్ళిపోయింది. మీరు ఏడవడం వల్ల. ని అవునా సార్? హ్మ్. నిజంగా నందుని ఎవరైనా ఇండస్ట్రీలో తొక్కారా? తొక్కటం అనేది ఏముండదు సార్. హ్మ్. నేను మంచి సినిమా చేస్తే ఇండస్ట్రీ నన్ను తీసుకొని పువ్వుల్లో పెట్టుకుంటది. హ్మ్. ఇండస్ట్రీలో తొక్కటం అనేది లేదు సార్. కాకపోతే ఏంటంటే హిట్ లేదు అనేసరికి హ్మ్. ఇప్పుడు మీ ఉద్దేశంలో నేను టాలెంట్ ఉన్న యాక్టరా కాదా? టాలెంట్ లేకపోతే 2 దశాబ్దాలు ఇక్కడ ఉండరు మీరు.
ఇప్పుడు మీరు నాకు వాల్యూ దేన్ని బట్టి ఇవ్వాలి? ఒక మనిషికి ఇవ్వాలి ఫస్ట్. టాలెంట్ కూడా పక్కన పెడదాం. అది జనరల్ మనిషి టు మనిషి. మనిషి అంతే. 2 మన ఇండస్ట్రీలో వాడైనప్పుడు ఈ టాలెంటెడా కాదా? ఈడిని దగ్గరికి పిలిచి కనీసం ఓకే. ఇన్ని రోజులుగా ఉన్నాడు. తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు కూడా లేదు. హ్మ్. ఇందాక కూడా నేను వస్తూ డిస్కషన్ చేస్తున్నాను మా డైరెక్టర్, మా హీరోయిన్‌తో ఉన్నప్పుడు. జనాలు నన్ను చాలా ప్రేమిస్తారు సార్. నేను ఇప్పుడు చూస్తున్నా కదా! లైవ్‌లో వెళ్ళి కలుస్తుంటే విపరీతమైన ప్రేమ. ఇంట్లో మనిషిలా నన్ను చూసుకుంటున్నారు. అది నా అదృష్టం. మళ్ళీ సారీ టు ఇంటరప్ట్ యూ. ప్రతి ఆర్టిస్ట్‌కి ఆడియన్స్ నుంచి ఒక యాక్సెప్టెన్స్ అనేది ఉంటది. హ్మ్. అంటే వాళ్ళు ఏం చేయబోలేదు. స్క్రీన్ మీద కనిపిస్తే మన నందు అనేది ఒక యాక్సెప్టెన్స్ అంటారు దాన్ని. అది మీకొచ్చి చాలా సంవత్సరాలయింది. అది మీకు తెలియడానికే టైం పట్టింది. నాకు తెలీదు సార్ అది. హ్మ్. నాకు ఆ విషయం తెలీదు. ఒప్పుకుంటారా మీరు? 100% నాకు తెలీదు. ఎంతసేపు నన్ను నేను ఇంకా మనకంత సీన్ లేదు. అది చాలా రాంగ్ యాటిట్యూడ్. నాకు చాలా ప్రాబ్లమాటిక్‌గా అయిన యాటిట్యూడ్ అది. హ్మ్. నేను ఎప్పుడైతే ఈ నెల రోజులుగా ప్రతి ఊరు, ప్రతి కాలేజు, ప్రతి మనిషిని పర్సనల్‌గా ఎళ్లి కలుస్తున్నానో, వాళ్ళు చూపించే ప్రేమ నా పైన అసలు సొంత మనిషిగా దగ్గర తీసుకున్నారు. నాకెంత ఎంత ఆనందంగా ఉన్నానంటే ఆ స్టేట్ గురించి చాలా ఆనందంగా ఉన్నాను. ఇది బయట నాకున్నటువంటి ప్రేమ సార్. నేను ఇందాక అదే చెప్తున్నా. మా హీరోయిన్ డైరెక్టర్‌తో కూడా అదే అంటున్నా. ప్రాబ్లము బయట నుంచి లేదు సార్. బయట నుంచి ప్రాబ్లమ్ ఉండుంటే ఇంతమందికి మనం సాటిస్ఫై చేయాలంటే మనం ఇంకేదో బెటర్ చేయాలి. మనలో ఏదో తప్పుందనుకోవచ్చు. బయట నుంచి అంతా లవ్ ఉంది సార్. చుట్టూ ఉంటూ నా గురించి పక్కన మాట్లాడేవన్నీ నాకు తెలియటం. హ్మ్. నేను పేర్లు చెప్పలేను. ఉన్నారు. నా చుట్టూ ఉండే టీమ్‌లోనే ఉన్నారు. హ్మ్. ఒక్కలే ఈడ సర్లే. ఇప్పుడు ఈ ప్రమోషన్స్ జరుగుతుంటే కూడా నా గురించి అనుకునే వాళ్ళున్నారు సార్. నేను గట్టిగా చెప్తాను. నా గురించి మాట్లాడుకుంటున్నారు. నాకు తెలుసు. అది ఎంత నేనేం చేస్తున్నా? నాకో సినిమా ఉంది. నా శాయశక్తులా నా ప్రాణం పెట్టి రాత్రి పగలు అడగండి సార్. నేను నిద్ర గూడా లేకుండా తిరుగుతున్నా. నిద్ర గూడా లేదు. గుంటూరు అంటే గుంటూరు, ఏలూరు అంటే ఏలూరు, రాత్రి రాజమండ్రి వెళ్ళిపో, పొద్దున్నొచ్చి 6కి కడప వెళ్ళిపో వచ్చి తిరుగుతున్నా. పాపం మా హీరోయిన్ గూడా నాతో పాటు అంతే తిరుగుతుంది. లేదు ఖాళీగా ఉన్నాం. ఇవాళ ఖాళీగా ఇప్పుడు ఇంటర్వ్యూ చేసాం. లేదు ఇక్కడ ఊరెళ్ళట్లేదు. ఏదైనా వీడియో షూట్ చేద్దాం. దాన్ని ఎడిట్ నేను నేను కేవలం ఈ సినిమాని బతికిద్దాం అనే ప్రయత్నంలో ఉన్నా. అది చాలా మందికి నచ్చదు అని నాకు అర్థమైంది. అంటే మీరు చెప్తున్నారు గానీ వీడు ఇంకా ఓవర్ చేస్తున్నాడు. అబ్బా! అలా అనుకునే వ్యక్తులున్నారు. నాకు తెలుసు. మీరు చెప్తున్నా గానీ ఇంకా ఓపెన్‌గా చెప్పట్లేదు. నేను ఇంకో మెట్టు ముందుకెళ్ళి ఇంకో ప్రశ్న అడుగుతాను. ఒక 2 సినిమాలు మీరు చేయాల్సిన సినిమాలు. మీరిప్పుడన్నట్టే మీ చుట్టూ ఉండే మనుషులే. 'నందుకి' సక్సెస్ లేదు. 'నందుతో' ప్రాజెక్ట్ అవసరమా? పోలేదా 2 సినిమాలు? మీకు తెలిసిందా? హ్మ్. అది ఓకే సార్. దాని మీద కంప్లెయింట్ లేదు. హ్మ్. అది ఓకే. సరే ఇప్పుడు నా మీద 2, 3, 4, 5 కోట్లు పెట్టాలనుకోండి. బిజినెస్ లేదనుకో అది బిజినెస్ యాంగిల్. బయట వాళ్ళు ప్రొడ్యూసర్స్ చెప్తే ఓకే. మీ సొంత మనుషులు. మీరు నమ్మిన వ్యక్తులు. ఇది తొక్కడం కాదా? ఫేట్. అంటే ఇన్ని ప్రశ్నలు ఎందుకు చాలా అడుగుతున్నా? బాధ సార్. నిన్న రాత్రి గూడా నేను ఎంత బాధపడుతున్నానంటే, ఎందుకురా నేను నా పని చేస్తుంటే ఎందుకొచ్చినా గూడా ఏం చేశాను? నేను ఎవ్వడిని హర్ట్ చేయను సార్. నేను ఒక్క మాట అనను. అంత లైట్ తీసుకుంటా నేను. కానీ అదే నాకు అది మరి దురదృష్టమో ఏంటో తెలీదు. అది అది ఇంకేం చేయలేం సార్. నాకు నేను సెల్ఫ్‌గా సర్లే అనుకుని మళ్ళీ పుష్ చేసుకోవటం తప్ప, ఇది మార్చాలి అంటే అదొక హిట్టే మార్చగలుగుదని నాకు తెలుసు. అంటే ఇప్పుడు అన్నారు అదొచ్చిన కదా! రోజున అందరూ ఏం చేయలేను అని చెప్పి, దానికోసమే ఇన్ని ప్రశ్నలు అడిగింది. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి, ఇక్కడ మనుషుల్ని, ఇక్కడ పరిస్థితుల్ని మొత్తం తెలుసుకొని, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే ఆ షీల్డ్‌ని ఎందుకు క్రియేట్ చేసుకోలేకపోయారు? ఇది మీ వైఫల్యం కాదా? 100% నా ఫెయిల్యూర్. 100కి 100% నాదే వైఫల్యం. హ్మ్. అసలు వేరే క్వెషనే లేదు అందులో. నా తర్వాత వచ్చిన ఎంతోమంది ఆ షీల్డ్‌ని తయారు చేసుకునేంతటువంటి విజ్ఞత వాళ్ళకుంది. నాకు లేకుండా పోయిందది. హ్మ్. అది రియలైజ్ అవ్వడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్. హ్మ్. అంతే క్లాస్‌లో అందరు పిల్లలుంటారు. ఒకడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఒకడికి లాస్ట్ ర్యాంక్ వస్తుంది. నేను లాస్ట్ ర్యాంకర్‌నయ్యా. హ్మ్. అంతే సేమ్ టీచర్స్ ఉంటారు. అందరికి సేమ్ లెసన్స్ చెప్తారు. అయ్యే. కానీ ఒకడు పాస్ అయిపోతాడు. టాపర్ అవుతాడు. హ్మ్. ఒకడు ఫెయిల్ అయిపోతాడు. బ్యాక్ బెంచ్‌లో ఉంటాడు. నేను ఆ బ్యాక్ బెంచర్‌నయ్యా. ఓకే. కానీ పట్టింది. డెఫినైట్‌లీ ఒప్పుకుంటా. హ్మ్. కానీ ఎలా? ఇది తెలుసు. దీన్ని నేర్చుకుని ముందుకెళ్ళి ఏం చేయాలో ఇంకా ఆ ప్రాసెస్‌లో వెతుకుతున్నా. హ్మ్. నేర్చుకుందాం అనే ప్రాసెస్ ఇంకా వెతుక్కుంటున్నా. అమ్మో! ఈజీ అయితే కాదు. ఈ మొత్తం 'సైక్ సిద్ధార్థ్' ప్రాజెక్ట్ కోసం ఎన్ని నెలలు ట్రావెల్ అయ్యారు ఈ సినిమాతో? ఎన్ని సంవత్సరాలు? అంటే హ్మ్,
రెండున్నర ఏళ్ళు ట్రావెల్ అయ్యాం సార్. బట్ నేను మా డైరెక్టర్ ఆల్మోస్ట్ ఒక 9-10 ఇయర్స్గా ఫ్రెండ్స్ ఇద్దరం. ఉమ్. వరుణ్ రెడ్డి గారు. వరుణ్ రెడ్డిను మేము ఇద్దరం ఫ్రెండ్స్. ఉమ్. నేను వేరే ఏదో సినిమా డైరెక్షన్ చేద్దాం అనుకుని ఉన్నప్పుడు రైటర్గా తను నాకు పరిచయం అయ్యి అలా ట్రావెల్ ఓహో మనకు డైరెక్షన్ ఏం రాదు, డైరెక్షన్ అంటే ఇది అని చెప్పి ఆ అబ్బాయిని చూసి తెలుసుకుని నువ్వు డైరెక్షన్ చేయ అబ్బాయి, నేను సినిమాకి డబ్బులు పెడతాను అని చెప్పి అలా వచ్చాం. ఇప్పుడు దాకా నటుడిగా ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ అందుకు ఏమి నేర్పించింది? సైక్ సిద్ధార్థ్ ఏమి నేర్పించింది? ఇన్ని రోజులు చేసింది నువ్వు నటన కాదు, ఇది నటన అని నేర్పించింది. అలా కాదు సార్, వేరే పాత్రలు కూడా బాగా చేసుకునే ఉన్నాయి. బట్ సైక్ సిద్ధార్థ నాకు నిజంగా నేర్పించింది ఏంటంటే సార్, ఒకటి గాడ్ ఇస్ ఇన్ డీటెయిల్స్. అది సైక్ సిద్ధార్థే కాదు, వరుణ్తో ట్రావెల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము ఇద్దరం నమ్మినటువంటి ఒక సిద్ధాంతం గాడ్ ఇస్ ఇన్ డీటెయిల్స్ అని. ఒక కథకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ చాలా ఇంపార్టెంట్ అనేది ఒకటి నేర్పించింది. 2 ఫ్రీ ఫ్లోయింగ్గా ఉండాలి ఒక ఆర్టిస్ట్. డైరెక్షన్, మ్యూజిక్, ఎడిట్ ఫ్రీ ఫ్లో అనేది ఒకటి ఉంటుంది సార్. ఎలా పట్టి అవసరం లేదు. దేర్ ఈస్ అన్ అదర్ వే ఆల్సో టు అప్రోచ్. ఐ షుడ్ థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ ఇట్. నా విషయంలో చాలా ఓపెన్ చేశాడు. ఓపెన్ అవ్వడం అంటారు దాన్ని. యాక్టర్గా ఓపెన్ అప్ అవటం అది ఒక ఇది సార్. అది ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలా చేశాడు. పెళ్లి చూపుల్లో తరుణ్ భాస్కర్ నన్ను ఒకలాగా ఇది చేశాడు. ఆటోనగర్ సూర్యాలో దేవకట్ట గారు ఒకలాగా నన్ను ఓపెన్ అప్ చేశారు. సైక్లో ఒకలాగా ఓపెన్ చేశారు. అది ఓకే. బట్ టు బిలీవ్ యాజ్ అన్ యాక్టర్గా దట్ ఫ్రీ ఫ్లోయింగ్గా కూడా ఒక సినిమా డైరెక్ట్ చేయొచ్చు, ఫ్రీ ఫ్లోయింగ్గా కూడా ఒక సీన్ అప్రోచ్ అవ్వచ్చు అనేది నేను తన డైరెక్షన్ వల్ల నేర్చుకున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ అది నాకు. ఓకే. సో నా పర్స్పెక్టివ్ మారింది. ఇప్పుడు కొత్త కథలు వింటున్నప్పుడు నా అప్రోచ్ టువర్డ్స్, సో ఒక పాతే ఓహో మనం ఇన్ని రోజులు ఈ పట్టాల మీద ఉన్నాం, ఇటు కూడా పట్టాలు ఉన్నాయి, అవి కూడా అదే డెస్టినేషన్కి వెళ్తున్నాయి, అదే స్టేషన్కి చేరుకుంటున్నాయి అనేది రియలైజ్ అవడం కూడా ఇంపార్టెంట్ కదా సార్. అది జరిగింది. బట్ దీనివల్ల రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, రీచ్ ఎక్కువ ఉంటుంది. 100% వెరీ హ్యాపీ. అందుకే సో ఇట్స్ లైఫ్ చేంజింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.